ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములు కొందరమున్నాయన. ఈ సాయంకాల పేర ఆలస్యంగా మీ సాన్నిధ్యం సమీపించామేమో క్షమించండి ప్రభువా. మాకంటే ముందుగా మీరును పరలోక పరిశుద్ధులు, భూలోక పరిశుద్ధ దేవదూత గణముతో దిగి వచ్చారు బాబు, వందనాలు. యేసయ్యా, మా హృదయాలతో మీరు మాట్లాడతారని, మా బ్రతుకులు జీవితాలతో మీరు ముచ్చటిస్తారని, ఈ క్రిస్మస్ వేళ ప్రభువా మీ రాక మా బ్రతుకులను ఎంత అర్థవంతం చేయగలదో ప్రభువా, మీరు మాతో మాట్లాడి మీ సర్వసత్యంలోనికి నడిపిస్తారని ఇప్పుడు నేను నామమున మిక్కిలి వినుతో బ్రతిమలాడి అడుగుతున్నాను ప్రభువా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చూడరాము ఒకసారి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. అదేమనగా భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షించును. చాలండి, మరొక ఇంకో మాట ఒకసారి చదవగలిగితే. అదేమనగా భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి, సకల వంశములలో మిమ్ములను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఆమె దేవుని కృపా వాత్సల్యత ఒక బహుమానం. దేవుడు వాక్యం క్షుణ్ణంగా చెబుతున్న మాట. దేవుడు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఎన్నిసార్లు చెప్పినను విననొల్లని వారైనటువంటి ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. భూమి అందంతటా నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను. ఎంత చక్కని మాట అండి. ఆ మాట మీరు అర్థం చేసుకొని అండర్లైన్ చేసుకోగలిగితే, మిమ్మల్ని మాత్రమే. నా ప్రియమైన వాళ్ళారా, అంచేత ఎరిగి ఉండుట అన్నది ఒక లోతైన అర్థము కలిగినటువంటి మాట అండి ఇక్కడ. నా ప్రియమైన వాళ్ళారా, అంచేత ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన ప్రజలను ఆయన ఎన్నుకొనుచున్నాడు. ఆయన ఎరిగి ఉన్నటువంటి విధానమున ఆయన ఎన్నుకొనుచున్నాడు. అంచేత ముందుగా ఎరిగి ఉండుట లేక భవిష్యత్తు జ్ఞానం అని ఇంకో మాట చెప్పచ్చు. ముందుగా ఎరిగి ఉండుట లేక భవిష్యత్తు జ్ఞానము. మరి ప్రియమైన వాళ్ళారా, మరి ముందుగా మనం ఎరిగి ఉండుట కంటే మించినటువంటిదని చెప్పాలి. భవిష్యత్తు జ్ఞానం అనగా ముందుగా ఎరిగి ఉండుట కంటే మించినటువంటిదని. పిల్లరా, మరి ఈ సాయంకాలపు వేళ కృప కలిగినటువంటి దేవుడు, ఆయన ఆది సంభూతుడు, ఆద్యంతరహితుడు కదమ్మా. ఆది సంభూతుడు, ఆద్యంతరహితుడు. మరి ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. దేనిని బట్టి ఎరిగి ఉన్నాడంటే, ఇది ఆయన చిత్తమును బట్టి, ఆయన ప్రణాళికను బట్టి ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. ఆయన ఎరిగినటువంటి దేవుడు. మరి నూతన నిబంధనలో మనం గమనించినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువు మరి ఇశ్రాయేలు అనబడినటువంటి ఆయన ప్రజల విషయమై ఆయన ఎరిగిన విషయములను మనము అర్థం చేసుకోగలం ఈ సాయంకాలం. నా ప్రియమైన వాళ్ళారా, యేసయ్య ఆయన ప్రజలెవరో ఆయన ఎరిగి ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చెప్పాడు కదా, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. ప్రియమైన వాళ్ళారా, అంచేత ఇందులో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, ఈ ఎరిగి ఉండుట లేకపోతే భవిష్యత్తు జ్ఞానము అనున్నది 3 విధాలుగా మనము గమనించగలం. ఒకటి, మనము ప్రభువుని గురించి ఆలోచన చేసినప్పుడు మరే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము
23వ వచనం చూస్తే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆ, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఆ, అప్పగించబడిన ఆ, ఈయన మీరు దుష్టుల చేత ఆ, సిలువ వేయించి చంపితిరి. ఆ, చాలండి. భవిష్యత్తు జ్ఞానము అని ఒక మాట మనకు కనబడుతుంది కదా. దేవుని భవిష్యత్తు జ్ఞానము మొదటి పేతురు పత్రిక చూసినట్టయితే 1వ అధ్యాయం 20వ వచనం చూస్తే మొదటి పేతురు పత్రిక ఆ భవిష్యత్తు జ్ఞానము యొక్క సార్థకత మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఆయన భవిష్యత్తు జ్ఞానము ఆయన ప్రణాళికలో నిర్ణయించబడినటువంటిది అని మనం అర్థం చేసుకోగలం. చూడండి, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతులో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులను మీ నిమిత్తము కడవరి కాలంలో నుండి ఆయన ప్రత్యక్షపరచబడింది. చాలండి. మరి ఇంకో మాట చదివితే ఆఖరి రెండు లైన్లు చదివితే చూశారండి. ఆయన భవిష్యత్తు జ్ఞానము వలన, చదువుబాబు, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తర్వాత తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల మృతుల్లో నుండి లేపి మహిమనిచ్చిన దేవుని వలన తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము తన ద్వారా విశ్వాసులమైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. కాబట్టి ఆయన భవిష్యత్తు జ్ఞానము ఆయన ప్రత్యక్షతకు ఏమండి నాంది పలికింది. హల్లెలూయా కదా. దేవుని భవిష్యత్తు జ్ఞానము ఆయన ద్వితీయ కుమారుడైన యేసును బారోడికి ప్రత్యక్షపరచను. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇది మన రక్షకుడైన యేసుని గురించి మనం అర్థం చేసుకోగలిగినటువంటి దేవుని భవిష్యత్తు జ్ఞానము ఆయన రక్షకుని విషయంలో మనం అర్థం చేసుకోగలిగింది. ఏం అర్థం చేసుకోగలిగాము? దేవుని భవిష్యత్ జ్ఞానము మానవునికి తన అద్వితీయ కుమారుని ప్రత్యక్షపరిచెను. రెండో మాట మనం చూసినట్లయితే తన పేరు పెట్టబడినటువంటి ఆయన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు గురించి మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో కృష్ణ పౌలు ఈ విధంగా రాస్తాడు. చూడండమ్మా. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గురించి భాగంలో లేఖనం చెప్పున్నది మీరు ఎరుగురా. చూడండి, ప్రభువా వారిని ప్రవక్తను చంపిరి, ఈ బలిపీఠం పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీర్చుచున్నారని ఇశ్రాయేలు విరోధముగా దేవుని ఎదుట అతను వాదించుచున్నాడు. చూసారా, దేవుని భవిష్యత్ జ్ఞానము ఇశ్రాయేలును ఎన్నుకొనుటకు నాంది పలికింది. హల్లెలూయా. దేవుని భవిష్యత్ జ్ఞానము రక్షకుని విషయంలో, దేవుని భవిష్యత్తు జ్ఞానము ఇశ్రాయేలీయుల విషయంలో ఏ విధంగా తేలిందండి? వారిని ఎన్నుకొనుటకు దారి తీసింది, లేక నాంది పలికింది. మూడవది చూసినట్లయితే విశ్వాసుల ఎడల దేవుని భవిష్యత్ జ్ఞానం ఏ విధంగా ఉంది? ప్రియమైన వాళ్ళారా, ఆయన ముందుగా ఎరిగెను. దేనిని ముందుగా ఎరిగెనో దానిని ముందుగా స్థిరపరిచెను. ఎలాగా? ఆయన స్వరూప్యమందు ఏమండి వారిని స్థిరపరిచెను. అంతేకాదండి కదా, తనందరు అంగీకరించిరో వారందరూ ఆయన బిడ్డలగుటకు అధికారం ఇచ్చెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చెప్తుందండి ఈ మాట. ప్రియమైన వాళ్ళారా, అంతేకాదు రోమపత్రిక 8:29 చూద్దాం. 8:29 చూసినట్లయితే ఆయన భవిష్యత్తు జ్ఞానము చదవన్నారా? తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడిని ముందు ఎరిగిన వారు తన కుమారుని స్వారూప్యం గలవారవుటకు. చూశారండి, ఎవరిని ముందుగా ఎరిగెనో వారందరూ ఆయన కుమారుని స్వరూప్యములో చూపించబడుటకు. చూడండి, వాక్యం కింద చెబుతుంది. చదువునారా? తర్వాత వారిని ముందుగా నిర్ణయించారు. ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని ముందుగా దేనికి నిర్ణయించాడు? ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
మార్చి మలచబడి రూపొందించబడుటకు నిర్ణయించుకొనెను. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, చక్కని మాటలు చూస్తే ఆయన ఎవరిని ఎరిగానో వాడిని ముందుగా నిర్ణయించెను. ఎందుకంటే ఆయన అద్వితీయ కుమారుని యందు వీరు రూపొందించబడినట్లుగా వారిని ముందుగా నిర్ణయించెను. మూడవది చూసినట్లయితే ఆయన ఎన్నుకోబడినటువంటి ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన జనాంగం. మొదటి పేతురు పత్రిక 1:2 చెబుతుంది ఈ మాట. ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన జనాంగము. చదవన్నారా? మొదటి పేతురు 1:2 ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన రక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా. చాలండి, మొత్తం 2 మాటలు కనబడుతున్నాయి ఇక్కడ. మాట చదవండి బాబు క్షుణ్ణంగా. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. ఎన్నుకోబడిన వారు అనగా ఎవరండి? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారు. రెండో మాట ఆగనాగండి. ఆత్మ వలన పరిశుద్ధతను పొంది విధేయులగుటకు ఎన్నుకోబడిన వారు. దేని కొరకు ఎన్నుకోబడ్డారండి వీళ్ళు? ఆత్మ వలన పరిశుద్ధత కలిగి విధేయులగుటకు ఎన్నుకోబడిన వారు. ఆమేన్. రెండో తరగతి చూడండి. రెండోది యేసుక్రీస్తు రక్తము వలన రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారు. చూశారమ్మా? ఇప్పుడు దేవుడు ఎన్నుకున్నది దేని కొరకు ఎన్నుకున్నాడు? ఆయన భవిష్యత్తు జ్ఞానము విశ్వాసుని ఎడల ఏ విధంగా ఉంది? ఆత్మ వలన పరిశుద్ధత కలిగి, ఏనారా? ఆత్మ వలన పరిశుద్ధత కలిగి విధేయులగుటకు ఒకటి మాట. రెండో మాట ఏంటారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారు. ప్రియమైన వాళ్ళారా, ఆత్మవందు విధేయులై ఆత్మయందు విధేయులై, చెప్పండి, ఆత్మయందు విధేయులై, ఆత్మయందు విధేయులై, చెప్పండి, చదవండి. ఆత్మయందు విధేయులై ఆత్మ వలన పరిశుద్ధతను పొంది విధేయులైనటువంటి వారు. పుట్టనే కాదు, విధేయత దేని నుండి వచ్చింది? ఆత్మ వలన పరిశుద్ధులైనటువంటి వారు విధేయులగుట. చూశారమ్మా? ఆత్మ వలన పరిశుద్ధతను కలిగిన వారు విధేయులగుటకును. రెండవ మాట, యేసుక్రీస్తు ప్రభు రక్తమునందు ప్రోక్షించబడుటకు ఇందుకు ఎన్నుకోబడి ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన భవిష్యత్తు జ్ఞానము నేను ఈ సాయంకాలము ఏ పంక్తిలోకి తీసుకొచ్చింది, ఏ పంక్తిలో నిలబెట్టింది, ఏ పంక్తిలో నిలబడి ఉన్నావు, ఇది ఏనాటికైనా నీ సమస్య. ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాలం వేళ చూడండి, మళ్ళా ఒకసారి మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు. ఇది రక్షకుని గురించి చెప్పిన మాట. రెండవది ఏంటంటే, మరి ఆయన పేరు పెట్టబడిన ఆయన జనాంగం గురించినటువంటి మాట ఏంటంటే, ఆయన ఇజ్రాయేల్ మాత్రమే ఎన్నుకున్నాడంటాడు. మూడవ మాట ఏంటంటే, విశ్వాసుల విషయములో గమనించండి, తనందరు అంగీకరించడో వారందరూ ఆయన బిడ్డలగుటకు అధికారం ఇచ్చుట. అంటే 8:29 వచ్చిన రోమపత్రిక చెప్పింది. ఏం చెప్పిందమ్మా? 2 విషయాలు మనకు తెలియజేసింది. ఆయన చేత ఎన్నుకోబడుట అనగా మొదటి పేతురు పత్రిక 1:2 ప్రకారము ఆ ఎన్నికలో ఈ లక్ష్యములు మనకు విద్యుతపరచబడ్డాయి. ఆయన ఎన్నికలో ఏమి విద్యుతపరచబడ్డాయి? 2 ప్రాముఖ్యమైన విషయాలు విశ్వాసుల బ్రతుకులలో, జీవితాలలో కొట్టొచ్చినట్టు కనబడతాయి. ఏంటవి? ప్రభు చేత ఎన్నుకోబడిన వాడు, ఆత్మచేత పరిశుద్ధతను కలిగి విధేయుడైన వాడు.
యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత ప్రోక్షించబడినవాడు. ఆమేన్. ప్రియులారా, ఈ లక్షణము కలిగినటువంటి వారు మాత్రమే మనం కొట్టొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోగలము. వీరు ఎన్నిక చేయబడిన వారు. అపోస్తలుల కార్యములో ఈ చక్కని మాట ఉంది. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును పోలిన వీరు చిన్ని క్రీస్తులుగా కనబడుతున్నారు. క్రీస్తును పోలిన వీరు చిన్ని క్రీస్తులుగా కనబడుతున్నారు. ప్రియులారా, ఈ సాయంకాలము దేవుని యొక్క ప్రణాళిక నీ బ్రతుకులో, నీ జీవితంలో కొట్టొచ్చినట్టు కనబడుతుందా? ప్రభువు నీ ఆంతర్యములో నివసించుచున్నాడు. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని అర్థమవుతుందా? తెలియచేపరచబడుతుందా? ప్రకటించబడుతుందా? ఆలోచన చేయి. మరి పాపులను దేవుడు ఎన్నుకొనుటలో ఆయన భవిష్యత్తు జ్ఞానము ఏ విధంగా రచించబడింది అని అనగా, ఒక మాటలో మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఆద్యంతరహితుడు కదా, ఆది సంభూతుడు కదండి. మరి గొప్ప దేవుడైనటువంటి దేవుడు, ఆయన ఎవరిని ఎన్నుకుంటాడన్నది ఆయన చిత్తం. పరిస్థితి ప్రభావాన్ని పక్క పెడితే ఆయన చిత్తానుసారముగా ఎన్నుకొనివాడు. ప్రియమైన వాళ్ళారా, అయితే ప్రపంచమంతటికి ఆయన ఇచ్చేటువంటి ఒకే ఒక పిలుపు 3:16 యోహాను ప్రకారం ఏంటంటే, కాగా ఆరాధ్య కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. ప్రియులారా, ఆలోచన చేస్తే ఈ సాయంకాలపు వేళ దేవుని యొక్క ఎన్నిక మానవుని పశ్చాత్తాపమును, మానవుని యొక్క పరిపూర్ణమైన విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. ఒకటి యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి దేవుడు సజీవునిగా లేపనని. తప్పిపోయిన వాడు ఇంటిలో నుండి ఆఖరిగా కూర్చొని ఆలోచిస్తాడు. వాడికి జ్ఞానోదయం అయిన ఆ గడియ నుండి ఆలోచిస్తాడు, ఏ విధము చేతనైనను నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలని. ప్రియమైన వాళ్ళారా, పశ్చాత్తాపము కదా, మొట్టమొదట పశ్చాత్తాపము. రెండవది విశ్వాసము. పశ్చాత్తాపము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తుంది. కాబట్టి దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపము రక్షణార్థమైనటువంటి విశ్వాసమును స్వభావ సిద్ధంగా ప్రతి విశ్వాసలో ఉబికింపచేస్తుంది. ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఈ మాట క్షుణ్ణంగా తెలియజేస్తుంది. అంచేత ఈ సాయంకాల వేళము సత్యమును మనం గ్రహించుటకు మనం మన ప్రయత్నములో ఈ సత్యము మనం మర్చిపోలేనటువంటిది. ఏ సత్యమండి? వాళ్ళారా, ఆయన మన వైపుకు తొంగి తేరి చూచాడు. ఎవరు తొంగి చూశాడండి? ఆయన మన వైపుకు తొంగి తేరి చూసి, ఆలోచన చేస్తే మనము విడిపించబడుటకును, విమోచించబట్టకు, రక్షించబట్టకు ఏ మంచి మేలు లేనటువంటి వారం. ఏ మంచి మేలు లేదు, ఎక్కడ పొరపాటును కూడా లేదండి. ఈ మంచి మేలు ఎరగని మన బ్రతుకులలో, జీవితాల్లో ఆలోచన చేయండి. ఆ అమితపారమైన ప్రేమ, ఆ ఉచితమైన కృప తప్ప మరి వేరే విశేషమే మనకు కనబడదండి. ప్రియమైన వాళ్ళారా, ఒక భక్తుడు రాస్తాడనమాట, నేను సిలువ వైపుకు తేరి చూస్తూ ఉండగా ఆ సిలువలో నుండి ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బొట్టు నా ప్రతి పాపము నుండి నన్ను విడిపించి, విమోచించి, రక్షించిందని. హల్లెలూయా.
అమేజింగ్ గ్రేస్ దట్ సేవ్డ్ ఎ రెచ్ లైక్ మీ. దేవుడి అద్వితీయమైనటువంటి కృపా వాత్సల్యత, ఆయన సంకల్పమును నా బ్రతుకులో, నా జీవితంలో జరిగించినటువంటిదని. ప్రియులారా, ఈ సాయంకాలము మనము గమనించినట్లయితే చూడండి, ఏ మానవుడు మరి ఇంకొక మానవుని రక్షించని అనడు కదా. కానీ మనం ఎవరో ఆయనకు తెలియనప్పుడే, ఆయన ఎవరో మనం ఇంకా అర్థం చేసుకోకముందే రక్షణ ప్రణాళిక చర్చించబడింది. రక్షణ ప్రణాళిక మన కొరకు లిఖించబడింది. అంతేకాదండి, మన కొరకు సమస్తమును వినూత్నంగా ఏర్పరచబడినటువంటివి. ఈ సాయంకాలము ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగితే ఆయన భవిష్యత్తు జ్ఞానము మనము ఆగలేము, ఆపలేము, ప్రశ్నించలేము. ఎందుకనగా ఆయన దేవుడు మానవుడు కానే ఉండవు. మనము సామాన్య మానవ మాత్రమండి. ప్రియులారా, ఈ సాయంకాలపు వేళ ప్రభువు నీతో నాతో మాట్లాడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు నీతో నాతో మాట్లాడుచున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, మనం ఎక్కడున్నామన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని భవిష్యత్తు జ్ఞానము అనేటువంటి రచనలో మనం ఎక్కడున్నాము? మన కథ ఏ పేజీలో కనబడుతుంది? మనం ఏ పేజీలో తీయలేము. మనం ఎక్కడ కనబడతాం? ఒక్కసారి ఆలోచించుకోగలిగితే దేవుని యొక్క రక్షణ సంకల్పము పరిశుద్ధ పౌలు అంటాడు, మరే జగత్తుత్పత్తి కాకముందే అని మాట అంటాడు. చూసారండి, బిఫోర్ ద వరల్డ్ కుడ్ బి, జగత్ పునాది వేయబడక ముందే నీ కొరకు నా కొరకు యేసు రక్షణను పరిచిపెట్టాడు. వాళ్ళరా, బాగా మనము ఈ సాయంకాలం వేళ అర్థం చేసుకోవాల్సిన ఏకైక మాట ఏమిటంటే, దేవుడు తన పేరు పెట్టబడినటువంటి తన ప్రజలు మాత్రమే కాదు, నీతో నాతో కూడా కలిపి మాట్లాడుతున్న మాట. తనెందరు అంగీకరించారో వారందరూ ఆయన బిడ్డలగుటకు ఆయన అధికారం ఇచ్చాను. ఈ సాయంకాలము మీరు చోటనే మోకరించి, ప్రభువా, మమ్మల్ని పొందుటకు నువ్వు సమస్తమును పోగొట్టుకున్నావు. ప్రభువా, మమ్మల్ని సమస్తమును పోగొట్టుకున్నావు. యేసయ్యా, సమస్తమును విడిచిపెట్టేశావు. యేసయ్యా, నీవు ధరించుకున్న ఆ కిరీటమును ప్రక్కకు పెట్టావు. మమ్మల్ని పొందుటకు నువ్వు సమస్తమును పోగొట్టుకున్నావు. యేసయ్యా, ప్రియులారా, ఈ సాయంకాలం వేళ బాగా ఆలోచన చేయండి. నిన్ను పొందుటకు ఆయన సమస్తమును పోగొట్టుకున్నాడు. ఆయన పొందుటకు నువ్వేం పోగొట్టుకున్నావు కదా? ఆయన భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆయన నీ కొరకు చేసిన ప్రతి దానికి ఒక జవాబున్నది, ఒక లెక్క ఉంది, ఒక ప్రణాళికలు అన్నీ పక్కాగున్నాయి. నువ్వు ఆయన కొరకు చేసిన దానిని గురించి నువ్వు ఏం మాట్లాడతావు? యేసుక్రీస్తు ప్రభు శక్తివంతుడు, సమర్థుడు, సజీవుడు. యేసుక్రీస్తు ప్రభు సజీవుడు, శక్తివంతుడు, సమర్థుడు. యేసయ్యా, ఈ సాయంకాలపు వేళ నా ప్రియమైన వాళ్ళారా, కాలయాపనలో మనం ఎంతో దూరం వచ్చేసాం. ప్రభు మరొకరికి ఎదురు చూస్తున్నాడు. అడుగుదామా యేసయ్యను, ప్రభువా, ఈ సాయంకాలపు వేళ ఆలస్యంగా మీ సాన్నిధ్యం సమీపించాను, ఆయన క్షమించండి. ప్రభువా, మీరు మాకు నేర్పించిన గొప్ప ఆత్మీయ సత్యముల కొరకు వందనములు. వెళ్ళలేని వేలాది స్తోత్రముల కొరకు మీకు వెళ్ళలేని వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రభువా, ఈ సాయంకాలపు వేళ మాకు కనపడండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని మీ సర్వసత్యమును నడిపిస్తారని
ప్రభువా ఈ సాయంకాలము ప్రభు ఈ సాయంకాలము మరింకొక మారు యేసయ్య మరింకొక మారు తూలితో తుల్లిపోకుండా ప్రభువా మీ కృపా వాత్సల్య బాహుళ్యమును మాకును మీరు పంచిపెడతారని కడవరకు మీకు కృతజ్ఞత కలిగి ఉండుటకు మీ ఆత్మ సహాయమును మాకు తోడుగా ఉంచి వెళతారని మీ పుణ్యనామను అడుగుతున్నాను యేసయ్యా ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. మదన హార్మిని మాకు దయచేయము, మన ప్రార్థన చేయడానికి క్షమించండి, మా ప్రార్థన క్షమించండి, మా శోధనల నుండి తేకాకి తప్పించండి. రాజ్యమును శక్తి మహిమ నిరంతరము అయినవి ఆమేన్. మన తండ్రి దేవుని కృప కుమారుడనే యేసయ్య ప్రేమ అంతర్గత పరిశుద్ధాత్మతో నిత్య సహవాసం కాపుదల కృపా దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రభు యొక్క రాకడ పర్యంతము ఆయన వాక్యమునకు తమ హృదయాలను తెలుసుకున్న ప్రతి బిడ్డకు సదా తొడయుడుగాక ఆమేన్. మరణ అందరికీ వందనాలు.